ఉద్యోగుల కోసం పనిచేస్తున్నాయి. ఎందుకోసం? కేవలం తమ ఎజెండా కోసం. ఒక్కొక్క వ్యవస్థని రెచ్చగొట్టాలి, ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలి, మధ్యతరగతిని రెచ్చగొట్టాలి, సాధారణ ప్రజలను రెచ్చగొట్టాలి, కులాల వారీగా రెచ్చగొట్టాలి, మతాల వారీగా రెచ్చగొట్టాలి, వర్గాల వారీగా రెచ్చగొట్టాలి, వర్ణాల వారీగా రెచ్చగొట్టాలి. టోటల్గా అన్ని సెక్షన్స్లో ఒక అసంతృప్తి క్రియేట్ చేయడం కోసం ఆయా సెక్షన్లకు సంబంధించి దశల వారీగా రాసుకొస్తున్నారు. భారతదేశ చరిత్రలో పత్రికలు అనేటువంటివి రాజకీయ పార్టీలు పెట్టుకుని పని చేయించుకోవడం చాలా చూసాం. కానీ రాజకీయ పార్టీల కోసం పెట్టి నిజమైన జర్నలిజం అని చెబుతూ ఆ ప్రజల్ని మోసం చేసేటటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నటువంటి ఈ రెండు పత్రికలకు సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి వైఖరి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మెదళ్లను మేము కలుషితం చేయగలం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎజెండా మేము నిర్దేశించగలం అనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాఫియా ధోరణికి సజీవ సాక్ష్యంగా నడుస్తున్నాయి. ఇందులో వార్తలను నేను తప్పుపట్టట్ల, వార్తల ఉద్దేశాన్ని మాత్రమే తప్పుపడుతున్నా. అదే ఇక్కడ అసలైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.